రేవంత్ రెడ్డి యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు రోజు రోజుకి బయటపడతా ఉంది. మొన్న అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడుతూ ఆయన మేము కేటీఆర్ గారితో పొత్తు కలుపుకుంటలేము, కాంగ్రెస్ పార్టీతోటే పొత్తు కలుపుకుంటాం అనుకుంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా అభ్యర్థులపైన గన్ను పెట్టి బెదిరించారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసు వాళ్ళే ఆ ప్రజల్ని పరిపాలించడానికి ఎన్నికైన కౌన్సిలర్ల నెత్తిపైన గన్ను పెట్టి బెదిరించి ఇది చేసుడు కరెక్ట్ పద్ధతి కాదు, పొత్తు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేసింది అనుకుంటూ కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది. అయితే ఒకసారిగా మాటను వినుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి వేసుంటాడు ఒక గిన్నె అర్థమవుతుంది, వినండి. స్వేచ్ఛగా ప్రజల అభిమానం ప్రయత్నం చేసుకోవాలి. అంటే పార్టీ ఆయా సభ్యులు గెలిపించుకునే ప్రయత్నం పోలీసులు ఇన్వాల్వ్ చేస్తారు. పోలీసులు రామదారు కంట్రోల్ చేయాలి. అదే ప్రతిపక్ష వ్యతిరేకించడానికి కూడా అందుబాటు పెట్టారు. చాలా విషయాలు అరాచకాలు చేశారు. అరాచక వాళ్ళు మంచి కాదనేది ఎందుకంటే డ్రెస్ లో చెప్పగలరు. ఇప్పుడు గమనించుకుందా నేను దాంట్లో ఉన్నాను. స్నేహం అన్యాయం ఖచ్చితంగా చెప్పాల్సింది మా దగ్గర కాదు. అన్ని చోట్ల చాలా చోట్ల ఈ విధంగా అవుతుంది. తెలియజేస్తూ భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీని ఆశాదాయకంగా ఆశాజనకంగా కమ్యూనిస్ట్ ఉద్యోగం మరింత బలపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయపడుతున్నా. అయితే మీరే చూడొచ్చు మిత్రులారా, పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ కుట్రలు మా అభ్యర్థిని ఓ సిఐతో తుపాకీతో బెదిరించాడు. ఈ బెదిరింపులు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. పొత్తు విషయంలోనూ కాంగ్రెస్ మోసం చేసింది, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. రాజకీయ సమీకరణ దృష్ట్యా మళ్ళీ పొత్తు భవిష్యత్తులో పొత్తుపై ఇప్పుడేం చెప్పలేం. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అయితే మొన్నటిదాకా ఈయన మాట్లాడుతూ ఏమన్నారు, కేటీఆర్ అన్నారు మేము కూనంనేని సాంబశివరావు గారికి మా పార్టీ సపోర్ట్ ఇస్తుంది అనుకుంటూ మాట్లాడారు. అయితే కొన్ని గంటల తర్వాత రేవంత్ రెడ్డితో ఫోన్ రావడంతో మా యొక్క కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోబోతున్నాం అనుకుంటూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి గల కారణం ఏందయ్యా అంటే వాళ్ళ అభ్యర్థుల పైన ఓ సిఐ తోటి అభ్యర్థి పైన గన్ను పెట్టించి బెదిరించే కార్యక్రమాలు చేసిరట. తర్వాత ఇదే పొత్తు విషయంలో ఆయనతోటి మనకేం సంబంధం అనుకుంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి పొత్తు విషయంలో మోసం చేయడం కూడా జరిగిందట. అయితే ఇప్పుడు కూనంనేని సాంబశివరావు గారు ఇప్పుడు అంటున్నాడు మేము ఎవరితో కూడా పొత్తు పెట్టుకునే భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎవరితో పొత్తు పెట్టుకోవడంపై ఏ క్లారిటీ ఇవ్వలేమనుకుంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే రేవంత్ రెడ్డి అరాచకాలు మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఓట్ల కోసం గ్యారెంటీలో బ్లాక్మెయిల్ చేస్తాడు, లేదంటే గన్నులతోటి బెదిరించే కార్యక్రమాలు చేస్తాడు. గీతీరుగా రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లు కాదు కదా, ఇది డైరెక్ట్గా సాంబశివరావు గారు చెప్పిన ముచ్చటే. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చెప్పిన ముచ్చట్లే మీకు చూపెడతా ఉన్నా. ఇది కదా రేవంత్ రెడ్డి యొక్క అసలు రంగు, ఇది కదా రేవంత్ రెడ్డి యొక్క అసలు రూపం. ఈరోజు రాష్ట్రంలో కౌన్సిలర్ను గెలిపించుకునే దమ్ము లేదు రేవంత్ రెడ్డికి. 7 సభలు పెట్టినా కూడా 7 సభల్లో ప్రజలు కూడా ఏ చోట కూడా ఆయనకు ఓటేసి గెలిపించి బ్రహ్మరథమని ఎక్కడ కూడా ప్రజలు చెప్పలే. చెప్పకున్నా కూడా ఈరోజు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ ముందుకు రావడంతో కొన్ని ఏరియాలో బీజేపీ పార్టీ కూడా వచ్చింది. ముందుకు రావడంతో కాంగ్రెస్ పార్టీకి ఏం అర్థం కాక ఇండిపెండెంట్ అభ్యర్థులను బీజేపీ పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను సిపిఐ పార్టీ వాళ్ళను అయితే డబ్బులతో లొంగుతారు, లేదంటే కుటుంబ వాళ్ళను హింసించాలి, రెండోది లేదంటే నెత్తి మీద గన్ను పెట్టి బెదిరించే కార్యక్రమాలు ఇచ్చేయాలి. ఈ తీరుగా రేవంత్ రెడ్డి కౌన్సిలర్లని తన పార్టీలోకి లాక్కొని మరి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటారు. ఇది కూడా గెలిపేనా అనుకుంటున్నా, ఇది కూడా గెలిపేనా? దీన్ని గెలుపంటాడు ఎవడైనా? ఇంత సభల మీద ఎక్కి సంఘాలు కొట్టుకొని ఈరోజు నానా రకాలుగా ప్రజల గురించి మాట్లాడమంటే మీరు మాకు ఓట్లేస్తేనే మీకు గ్యారెంటీలు వస్తాయి అనుకుంటూ బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేసుడు ఈరోజు ఈ గెలుపును కూడా గెలిపేనా? ఇది గెలిపేనా? మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో రాబోయే రోజుల్లో అదే బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ లేకుంటే బీజేపీ పార్టీ కానీ
మరి మీరు ఎవరెవరి కార్యకర్తల ఏ ఏ అభ్యర్థులు బెదిరించారో రాబోయే రోజులో బై మిస్టేక్లో మీ కర్మగారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రము మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచేది, అందులో రేవంత్ రెడ్డిని విడిచిపెట్టే కార్యక్రమమే లేదు. బ్రహ్మాండంగా ఉతికార పెడతారన్నట్టుగా క్లారిటీగా అయితే వినబడతా ఉంది.